రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. శీతల గాలులతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. పల్లె పట్నం తేడా లేకుండా కోల్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. ఇవాళ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 5.4 డిగ్రీల లోయెస్ట్ టెంపరేచర్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 5.5, ఆదిలాబాద్లో 6.1, సిద్దిపేటలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక సంగారెడ్డిలో 6.5, వికారాబాద్ 6.7, నిర్మల్లో 7.3, కామారెడ్డి 7.3 టెంపరేచర్లు రికార్డయ్యాయి. రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 10 లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ తో పాటు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల సింగిల్ డిజిట్ టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఉదయం రాత్రి వేళల్లో టెంపరేచర్లు పడిపోతాయని చెప్పారు. తెల్లవారుజామున మంచు కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి చంపేస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో అత్యల్పంగా 5.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. ఉదయం సాయంత్రం చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. మరో 3 రోజుల పాటు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందంటున్నారు వెదర్ ఆఫీసర్లు. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి గజగజ వణికిస్తుంది. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 5.8 డిగ్రీలు, తిర్యానీలో 6.8 డిగ్రీలు, బజారత్నూర్లో 7.6 డిగ్రీలు, పొచ్చరులో 7.6 డిగ్రీలు, కెరవేరులో 7.7 డిగ్రీలు, అర్లీటీలో 7.7 డిగ్రీలు, పెంబిలో 8 డిగ్రీలు, ధనోరలో 8.3 డిగ్రీలు, బోరజ్లో 8.5 డిగ్రీలు, జామ్లో ఏదైతే నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్లో 8.5 డిగ్రీలు, నేరేడుగొండలో 8.6 డిగ్రీలు, సోనాలలో 8.8 డిగ్రీలు, పిప్పల్దరిలో 9 డిగ్రీలు, అసిఫాబాద్లో 9.1 డిగ్రీ, బెజ్జూర్లో 9.4 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ జిఎస్ ఎస్టేట్ ప్రాంతంలో 9.5 డిగ్రీలు, వెంకట్రావుపేటలో 9.6 డిగ్రీలు, తలమడులో 9.7 డిగ్రీలు, వానల్పాడులో ఏదైతే 9.9 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైనాయి. రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ బిడ్డలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన చలి తీవ్రత వల్ల తాము ఎలాంటి పనులు చేసుకోలేకపోతున్నామని అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ కూడా పంట పొలాలకు వెళ్ళలేక అనేక అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత పెరిగింది. కనీసం కదలదామంటే కూడా కదలలేని పరిస్థితిలో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా ఉదయం పూట రాకపోక సాగించే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, అవస్థలు పడుతున్నారు. ఇక్కడ చలి తీవ్రత ఎట్లా ఉందనే అంశంపై మనతో మాట్లాడడానికి ఒక అన్న ఉన్నారు. వారిని తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? బాగా ఘోరం ఉన్నది. చలి కమ్మల పట్టుకుంటలేదు. అంటే ఉదయం పూట వెళ్ళే పరిస్థితులు ఉన్నాయా? వెళ్తే ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? వెళ్ళలేము, ఎక్కడ వెళ్ళలేము. మీరు ఏం పని చేస్తారు? ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? కరెంట్ ఆఫీసులు ఉంటాయి, డ్యూటీ వేయలేము, అంత ఘోరం చలి ఉంది. గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎట్లా ఉంది? తక్కువ ఉందా? ఏమైనా చేతులు వంకర్లు అవుతున్నాయా? బాగుంది, ఈ సంవత్సరం బాగుంది. ఈ అన్న చెప్తున్నారు. ముఖ్యంగా చలి తీవ్రత విపరీతంగా ఉంది, కనీసం తట్టుకోలేని విధంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చలి పంజాబ్ విసురుతుంది. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే పనులు చేస్తారో ఆ పనులు చేసే వారందరూ కూడా తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా ఈ చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. పెరిగిన చలి తీవ్రత వల్ల తాము తీవ్రమైన అవస్థలు పడుతున్నామని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.